హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కట్టె పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వేయించుకోవాలి. స్టవ్ ఆపేసి కుక్కర్లో నానబెట్టుకున్న బియ్యాన్ని వేయించుకున్న పెసరపప్పును వేసి 2 టైమ్స్ బాగా కడగాలి. ఎసురు 6 గ్లాసులు వాటర్ సరిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి, 6-7 మిరియాలు వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మూత తీసి సరిపడినంత సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనపాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి స్టవ్ ఆపాలి. పొంగల్లో వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కట్టె పొంగల్ రెడీ. ప్లేట్లోకి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి చట్నీతో అయినా సాంబార్తో అయినా టేస్ట్ సూపర్. మీకు దేనితో నచ్చుతుందో కామెంట్ చేయండి.